హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే వన్ టక్ బ్లౌజ్ కటింగ్ అండి. అంటే ప్రిన్సెస్ కటింగ్ కంటే కూడా చాలా ఈజీగా ఈ వన్ టక్ బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. సో ఆ బ్లౌజ్ కటింగ్ అనేది ఈరోజు మీకు డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని కట్ చేసుకుంటామండి. సో లైనింగ్ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. జస్ట్ ఒక్క ఫోల్డ్ చేసేసుకొని రెండు పీసులు కూడా సమానంగా ఉండేటట్లు ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ చివరి వైపు అండి మనకి కొంచెము అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా, ఎడ్జెస్ సమానంగా ఉండవు. సో దానికోసం ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15 ఇంచులు అనమాట. సో మనకి ఎక్స్ట్రా ఈ కుట్ల కోసం మార్జిన్ ఒక 1 ఇంచు కలిపి ఇక్కడ నేను 16 ఇంచుల దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 16 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ వేసుకోండి. బ్లౌజ్కి షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నానండి. ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. 36, 38 ఇవన్నీ 34 నుంచి 34, 36, 38 ఇవన్నీ మీడియం సైజు కొలతలు అనమాట. సో దీనికోసము షోల్డర్ మీరు 5.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. సో 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ తీసే ముందు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మనకి పైన ఎంత వచ్చింది, 5.5 ఇంచెస్. కింద కూడా అంతే ఉందా అనేది ఒక్కసారి చూసుకొని అప్పుడు ఇక్కడ మనకి డౌన్కి లైన్ అనేది డ్రా తీసుకోవాలండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఈ కింది పాయింట్ మార్కింగ్ తీసుకునేటప్పుడు క్రాస్ వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ ఫిట్టింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కార్నర్లో ఆమ్ రౌండ్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కార్నర్ నుండి పై వైపుకి ఒక లైను డ్రా తీసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ తీసుకోవాలండి. ఇక్కడ చంక రౌండ్కి మీ దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఓకే, లేకపోయినా కూడా చేత్తోనైనా కూడా మీరు ఇక్కడ రౌండ్గా ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు 36 ఇంచెస్ అండి. అప్పుడు 36 డివైడెడ్ బై 4 ఎంత, 9 ఇంచెస్ అనమాట. సో 9 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ తీసుకున్నానండి. తర్వాత నడుము లూజ్ తీసుకుందాం. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ అనమాట. సో 32 ఇంచెస్ డివైడెడ్ బై 4 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకునేసి ఇప్పుడు పై వైపున చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, ఈ చెస్ట్ లూజ్ నుంచి ఈ కింది వైపుకి వెస్ట్ లూజ్కి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకి మార్జిన్ ఎంత, 2 ఇంచెస్ అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్కి 2 ఇంచెస్ మార్జిన్ తీసుకోండి. అదేవిధంగా ఈ కింది వైపు నడుము లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్జిన్ కూడా పై వైపు నుంచి కింది వైపుకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ వెడల్పు నేను 2.5 ఇంచెస్ నెక్ వెడల్పుకి అనమాట. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు కింది వైపుకు మార్కింగ్ చేసుకొని ఈ నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, నెక్ వెడల్పు నుంచి ఈ షోల్డర్ డౌన్కి ఇక్కడ క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ 1/2 ఇంచు కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్స్ అనేది మీకు ఫ్లాట్గా కూర్చునేస్తుంది, నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ నేను డీప్ నెక్ అయితే తీసుకుంటున్నాను. నెక్ ఎప్పుడైనా 10 ఇంచెస్ దాటిందంటే అది డీప్ నెక్ అండి. సో ఇక్కడ నేను 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ కింది వైపు నెక్ తీసుకున్నాం కదా 10.5 ఇంచెస్. సో ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ ఉందా లేదా అని చూసుకొని ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ తీసుకొని ఇప్పుడు ఈ కింది వైపు నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ పై వైపుకి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక బాక్స్ లాగా లైన్ మార్కింగ్ తీసుకోండి.
ఇక్కడ నెక్ అనేది కింది వైపు బ్రాడ్గా రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2.5 ఇంచెస్ నుండి దాని పక్కనే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ తీసుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్కి ఈ లైన్ అనేది ఎక్స్ట్రాగా కలుపుకొని ఇప్పుడు ఈ కింది లైన్ను పైన మనకి 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, అక్కడికి కలుపుకుంటూ కూడా ఇక్కడ వీడియోలో చూపించినట్లు క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బయట వైపు లైన్ ఉంది కదా కార్నరు, ఈ కార్నర్లోంచి మనకి నెక్ షేపు వస్తే ఆ నెక్ అనేది బ్రాడ్ నెక్ అనమాట. ఇప్పుడు ఈ విధంగా నెక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కింది వైపు నెక్ ఏమో వెడల్పుగా కనిపిస్తుంది, కానీ పైన షోల్డర్ దగ్గర మాత్రం జారదనమాట. షోల్డర్ కరెక్ట్గా పట్టినట్లు కూర్చొనేస్తుంది. బోటిక్లో ఆల్మోస్ట్ రౌండ్ నెక్ అంటే ఈ విధంగానే వాళ్ళు నెక్ అనేది డ్రా చేసి కట్ చేసుకుంటారండి. అందుకే మీకు బోటిక్లో రౌండ్ నెక్ డీప్ పెట్టుకున్నా కూడా షోల్డర్స్ అనేది జారవన్నమాట. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయిందండి. సో ఈ మార్కింగ్స్ ప్రకారం నీట్గా కట్ చేసుకుందాము. బ్లౌజ్ ఏ సైజ్ అయినా అండి ఈ మార్కింగ్స్తో మీరు కనుక కట్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి. మనకి జస్ట్ నెంబర్స్ పెంచుకోవడమే అనమాట. 36, 34 అనేది ఇక్కడ మీకు చూపించాను కదా, 36 అంటే 9 ఇంచెస్, 32 అనుకోండి 8 ఇంచెస్. ఆ విధంగా మార్చుకుంటూ ఏ బ్లౌజ్ అయినా ఏ సైజ్ అయినా మీరు నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లోపల వైపు రౌండ్ నెక్ ఉంది కదా, ఈ నెక్ షేప్ను కూడా నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లో అనమాట. ఇక్కడ షోల్డర్ తీసుకోండి, షోల్డర్ సెంటర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మీరు గోటితో కింది వైపున అనమాట ఇట్లా గోటితో గీరినట్లంటే ఇక్కడ మనకు లైన్ మార్క్ పడుతుంది. సో ఈ లైన్ మార్క్ పడిన చోట మనం బ్యాక్ పార్ట్ డాట్ తీసుకోవాలండి. ఇక్కడ డాట్ పొడవు నేను 4 ఇంచెస్ మార్కింగ్ తీసుకున్నా. సో ఇక్కడ ఈ 4 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్కి డాట్ అండి. ఇక్కడ మీకు గుర్తు కోసం చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గానే పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్ట్రైట్గా పెడితే సో ఇక్కడ చూసారా క్లాత్ అనేది తక్కువగా ఉంది. నాకు ఇక్కడ హ్యాండ్స్కి అస్సలు సరిపోదు, 7 ఇంచెస్ ఉంది. ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవాలంటే మనకి 10 or 11 ఇంచెస్ కావాలి కదా. సో అలాంటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి, సో ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఇలా సర్దుకుంటూ బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్లేస్ చేసుకున్నామంటే ఈ కింది వైపు చూడండి, ఇప్పుడు ఎల్బో స్లీవ్కి కావాల్సినటువంటి క్లాత్ అయితే మనకు మిగులుతుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నీట్గా పరుచుకున్నాం కదండి, ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ కింది వైపు, అదేవిధంగా మనకి అటువైపు నెక్ వైపు, నెక్స్ట్ షోల్డరు, ఇక్కడ ఆర్మ్ హోలు, అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర మొత్తం కూడా మీరు బ్యాక్ పార్ట్ని ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా మన అరచేతిని ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టుకునేసి నీట్గా అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ వైపు అండి స్కేల్తో మీరు స్ట్రైట్గా పై వైపుకి లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనకు ఒక్కోసారి ఇదేమవుతుందంటే లైన్ క్రాస్ పోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నీట్గా పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ అవుట్లైన్ అనేది మార్కింగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ నేను ఫస్ట్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు మరీ డీప్ నెక్ కావాలంటే 7 ఇంచెస్ పైన కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ తీస్తూ ఈ స్ట్రైట్ లైన్ని ఇటువైపు వెడల్పులోకి కలుపుతూ ఒక ఎల్ షేప్లో మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ కూడా నేను రౌండ్ నెక్ అనేది షేప్ తీస్తున్నానండి. ఇక్కడ ఫ్రంట్ కూడా మీకు నెక్ అనేది కొంచెం బ్రాడ్గా షేప్ కనిపించాలి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ లైన్కి అటువైపు జస్ట్ అండి ఒక 1/2 ఇంచు బయటకు వచ్చేలాగా తీసి షేప్ తీసి ఫ్రంట్ నెక్ మీరు మార్కింగ్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా, దానికి ఒక 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకొని చంక డీప్ కూడా మీరు డ్రా చేసుకోవాలి.
ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న ప్రకారము నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మెయిన్గా కట్ చేసేసుకున్నామండి. ఇక్కడ మీకు ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఇక్కడ మనకి ఏం లేదు, నడుము దగ్గర వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను, కానీ మీకు వీడియో చూపించడంలో ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ప్రిన్సెస్ కట్కైనా లేదా ఈ విధంగా వన్ టెక్ బ్లౌజెస్కైనా సరే మీరు ఇటువైపు నడుము దగ్గర ఎక్స్ట్రాగా ఒక 1.5 ఇంచెస్ నుండి 2 ఇంచెస్ వరకు మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపు నుండి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైన్ వైపున స్ట్రైట్గా అన్నమాట, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్ లైను మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలండి. మీరు ప్రిన్సెస్ కట్కి ఏ విధంగా అయితే పై వైపున ఎపెక్స్ లేదా చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకుంటారో ఇక్కడ అలాగే చేసుకోవాలి. సో ఇక్కడ నేను 10.5 ఇంచెస్ అనేది చెస్ట్ పాయింట్ తీసుకున్నా. అదేవిధంగా ఇక్కడ కింది వైపున 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, అంటే హుక్స్ పట్టి సైడ్ నుంచి అనమాట. తీసుకొని ఈ పై వైపున 10.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కింది వైపుకి స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ అపెక్స్ పాయింట్ నుంచి కింది వైపుకి ఎంత పొడవు వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సెంటర్ లైన్ తీసుకున్నాం కదా, ఈ బ్లౌజ్కి అటువైపు ఒక 1 ఇంచు, ఇటువైపు 1 ఇంచు లైన్ మార్కింగ్ తీసుకొని ఇక్కడ డాట్ వెడల్పు అనేది మీరు డ్రా చేసుకోవాలండి. ఇక్కడ స్ట్రైట్గా మనం లైన్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కింది వైపుకి స్ట్రైట్ రావాలన్నమాట. పై నుంచి క్రాస్గా వెళ్ళాలి చెస్ట్ పాయింట్ వరకు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పాయింట్స్ దగ్గర చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి. సిజర్ తీసుకొని 2 పీసులకి ఒకేసారి మనం కట్ చేసుకున్నాం కాబట్టి కింది పార్ట్కి కూడా మనకి మెజర్మెంట్ అనేది మార్క్ అయిపోతుందన్నమాట. ఈ వన్ టెక్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైనా కూడా ప్రిన్సెస్ కట్ అంటే అమ్మో అంటూ ఉంటారు కదా, అలా లేకుండా ఈ వన్ టెక్ బ్లౌజెస్ అయితే వాళ్ళు చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ పై వైపు నుండి హుక్స్ పట్టి దగ్గర అక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 1.5 ఇంచెస్ అదేవిధంగా ఇటువైపు స్ట్రైట్ లైన్ ఉంది కదా, దీనికి జస్ట్ ఒక 1/2 ఇంచ్ అండి, ఎక్కువ ఏం తీసుకోనక్కర్లేదు. ఈ విధంగా ఇప్పుడు ఒక షేప్ అనేది మీరు కింది వైపు అనమాట రౌండ్గా ఒక షేప్ తీస్తూ లైన్ డ్రా చేసుకోండి. మన ఇంట్లో ఎవరైనా ఏజ్డ్గా ఉన్న వాళ్ళకైనా ఈ విధంగా వన్ టెక్ బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. వాళ్ళకి సింపుల్గా కూడా ఉంటుంది, వాళ్ళకి కంఫర్ట్గా కూడా ఉంటుందండి. కింది వైపున నీట్గా ఈ షేప్ వెంబడి కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద మనం ఇందాక మార్కింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఇక్కడ సైడ్ జాయింట్ అప్పుడు మనకి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా మీరు ఆ 1/2 ఇంచ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్స్ కోసమని ఈ మిగిలిన క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలండి. కింది వైపున మనకి ఇక్కడ క్లాత్ క్రాస్గా ఉందండి, సో స్ట్రైట్గా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ యాక్చువల్గా హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. మనకి స్టిచ్చింగ్ మార్జిన్ వస్తుంది కదా కింది వైపున పై వైపున, సో దీనికోసం నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ పై వైపున హ్యాండ్ మార్కింగ్ తీసుకున్నాం కదండి, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ కింది వైపున 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అండి. నెక్స్ట్ ఈ కింది వైపున హ్యాండ్ లూజు 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని అదేవిధంగా 1.5 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్ మార్జిన్కి లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత పై వైపున షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ తీసుకోవాలండి. మనం హ్యాండ్ రౌండ్ అనేది డౌన్ ఇక్కడి నుంచి డ్రా చేసుకోవాలి. ఇక్కడ పై వైపున 2 ఇంచెస్ నుండి ఈ కింది వైపు హ్యాండ్ డౌన్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా షేప్ తీస్తూ హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ కింది వైపు మనకి
హ్యాండ్ లూజ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో నీట్గా ఇక్కడ హ్యాండ్ షేప్ వెంబడి కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, సో దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా పూర్తయిపోయిందండి. సెంటర్లో చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పట్టీ కావాలి కదండి, సో దీనికోసము స్ట్రైట్గా పీస్ కట్ చేసుకోవాలండి. తర్వాత హుక్ పట్టీకి కాజా పట్టీకి కూడా పీస్లు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఈ క్లాతులన్నీ పెట్టి నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాను. సో ఆ తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి పై వైపున నాకు క్లాత్ తక్కువ వస్తుంది. సో చెప్పాను కదండి, మనకి క్లాత్ అడ్జస్ట్ చేయగల నేర్పు ఉంటే ఎంత తక్కువ క్లాత్లో అయినా కూడా పెద్ద సైజు బ్లౌజులు అనేవి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు నేను ఫస్ట్ సెట్ చేసుకుంటున్నాను అన్నమాట, ఎటువైపు పెడితే బాగుంటుందని. సో ఇక్కడ చూసారండి, ఇటువైపు వచ్చేసి స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకున్నాను. సో అక్కడ నాకు ఇటువైపున హ్యాండ్స్ కూడా సఫిషియెంట్గా క్లాత్ అనేది మిగిలిందనమాట. సో మీరు ఈ విధంగా అయితే పెట్టుకున్నారంటే చెప్పినట్లు తక్కువ క్లాత్లో ఎంత సైజు బ్లౌజ్ అయినా కూడా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా పరుచుకున్నాం కదా, దీని వెంబడి మనం కట్ చేసుకోవాలి. చూసారు కదండి, వన్ టక్ బ్లౌజ్ అనేది జస్ట్ ఫ్రంట్ పార్ట్లోనే మనకు చిన్న మార్పు వస్తుందండి. మిగిలిన బ్లౌజ్ అంతా కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ బ్లౌజెస్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకుంటాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా మనము క్రాస్ అయితే పెట్టమండి, స్ట్రైట్గానే కట్ చేసుకుంటాము. ఈ వీడియో మీద మీకున్న డౌట్స్ కానీ మీ అభిప్రాయాన్ని కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి వీడియోని అప్లోడ్ కావాలనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకోసం ఆ వీడియో రెడీ చేస్తాను. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ప్రతి క్లాత్ కూడా అండి, మిగిలిన చిన్న పీస్ అయినా సరే ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని నీట్గా టై వేసుకోవాలండి. మనకి స్టిచ్చింగ్ అయ్యే వరకు కూడా ప్రతి పీసు ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందామండి. సో దీనికోసం ఇక్కడ నేను మెయిన్ పీస్ మీద లైనింగ్ రెండు పెట్టి అటాచ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు బిగినర్స్ అయితే లైనింగ్ పీసు బ్లౌజ్ మెయిన్ పీసు రెండు అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు ముడతలు వస్తున్నాయి, మాకు ఫినిషింగ్ నీట్గా రాలేదు అనుకుంటే ఫెవికల్తో కూడా మీరు ఇక్కడ లైనింగ్ని మెయిన్ పీస్ని అతికించుకోవచ్చండి. మన ఛానల్లో ఈ ఫెవికల్తో ఏ విధంగా మనం నీట్గా అతికించుకోవచ్చో ఒక వీడియో చేశాను, మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకొక మెథడ్లో ఈ లైనింగ్కి మెయిన్ పీస్కి ఇక్కడ వీడియోలో చూపించాను చూడండి, ఈ నెక్ అనేది డిస్టర్బ్ కాకుండా ఈ విధంగా పిన్నులు పెట్టేసి చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే సిల్క్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఈ విధంగా పిన్నులు పెట్టుకోవడం కంటే నీట్గా ఫెవికల్ కానీ ఏదైనా గమ్ కానీ అతికించేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే మీ బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. కానీ నార్మల్గా ఏమవుతుందంటే కొత్తగా కుట్టే వాళ్ళు ఒక్క బ్లౌజ్ చెడిపోయినా కూడా వాళ్ళకి నమ్మకం పోతుందన్నమాట, అయ్యో నాకు రాదేమో సరిగా కుట్టలేనేమో అనుకుంటారు. సో అలా లేకుండా ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ లేదా కటింగ్ ఏదైనా కూడా కొంచెం మంచి టిప్స్ యూజ్ చేసి స్టిచ్ చేసుకున్నారంటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుందండి. దాంతోపాటు మీకు ఇంకా ఎక్కువ కుట్టాలి, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి. అట్లా ఇక్కడ ఇంకో చిన్న టిప్ కూడా చెప్తున్నాను చూడండి. లైనింగ్ మీద మన అరచేయి అనేది ఈ విధంగా గట్టిగా ఒత్తినట్లు పట్టుకొని బ్లౌజ్ని తిప్పుకుంటూ స్టిచ్ చేసుకున్నారంటే మీకు ముడతలు కూడా రావండి. లైనింగు ప్లస్ ఈ మెయిన్ పీస్ రెండు కూడా సమానంగా కూర్చొని ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సో ఈ ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలండి. లోపల వైపు నెక్ను కూడా కట్ చేసి పక్క తీసేసుకుందాము. ఈ మెథడ్లో మీరు మెయిన్ పీస్ లైనింగ్ అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నారంటే ఫినిషింగ్లో ఎక్కడే కానీ ముడత కూడా రాదండి, అంత నీట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఐరన్ కూడా చేయలేదండి, యాజ్ ఇట్ ఈజ్గా కుట్టి మీకు చూపిస్తున్నాను. మీకు ఎక్కడైనా ముడత అనేది కనిపిస్తుందేమో చూడండి.
నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి కింది వైపు పట్టి స్టిచ్ చేసుకోవాలండి. సో దీనికోసం నేను 2 ఇంచెస్ వెడల్పునటువంటి క్లాత్ తీసుకున్నానండి. సో ఈ క్లాత్ని బ్లౌజ్కి బ్యాక్ సైడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మామూలుగా మీకు బ్లౌజ్ పీస్లో క్లాత్ ఎక్కువ ఉంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే 2 ఇంచెస్ పట్టీ కోసమని ఎక్స్ట్రా వదిలేసి దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి క్లాత్ లేనప్పుడు ఇక్కడ మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుని బ్యాక్ పట్టీకి స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇలా చివరి వైపుకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ టాప్ స్టిచ్ వేసేటప్పుడు మీరు వేసే కుట్టు ఎప్పుడు మనం పట్టీ కోసం క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ మీద రావాలండి, బ్లౌజ్ పీస్ మీద రాకూడదు. సో ఇలా స్టిచ్ చేసేసుకున్నాం చూడండి. బ్యాక్ పట్టీ కింది వైపు స్టిచ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ పట్టీని ఈ లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుని ఈ పైన మనకి లూజ్ కుట్టు వేసుకోవాలండి. కుట్టు దూరంగా పెట్టేసి దీన్ని మళ్ళీ బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయిన తర్వాత మనం హెమ్ చేసుకుంటాం కదా, హెమింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది మనం విప్పేయాల్సి వస్తుంది. బ్యాక్ పట్టీ అనేది పూర్తిగా స్టిచ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ స్టిచ్ చేసుకుందామండి. కటింగ్ వీడియోలో ఈ డాట్స్ మార్కింగ్ ఏ విధంగా చేయాలో చూపించానండి. మీకు డౌట్స్ ఉంటే ఒక్కసారి కటింగ్ వీడియో చూడండి. సో ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్ లెంత్ అనేది నార్మల్గా అయితే 4 ఇంచెస్ తీసుకుంటామండి. సో ఇంకా ఎవరికైనా కొందరికి తక్కువ కావాలంటారు, ఇంకొంచెం హైట్ పెంచమంటారు. సో వాళ్ళ మెజర్మెంట్ని బట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం మనం ఇక్కడ డాట్ హైట్ అనేది తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేనైతే 4 ఇంచెస్ డాట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా డాట్ వెడల్పు అంటారా, జస్ట్ ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది ఇప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత ఈ డాట్స్లోకి మనం కలిపి స్టిచ్ చేసుకోవచ్చు అండి. అలా కూడా చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ పూర్తయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి 2 పార్ట్స్కి. సో ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్కి కూడా సేమ్ లైనింగ్ బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో. సో దాన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ డాట్స్ మీరు స్టిచ్ చేసేటప్పుడు ఒకేసారి క్లాత్ని ఇలా పట్టేసుకొని డైరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, దీని వెంబడి కుట్టేసుకోవచ్చు అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు స్టిచ్ చేయొద్దండి, మీకు ఫినిషింగ్ నీట్గా రాదు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం సెంటర్లో లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ వెంబడి ఫస్ట్ స్ట్రైట్గా నార్మల్గా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు ఈ లైనింగ్ మెయిన్ పీస్ రెండు విడివిడైపోయి కుట్టు ఒక్కోసారి మెయిన్ పీస్ మీద పడదండి. అప్పుడు మనకి ఫిట్టింగు ఫినిషింగు రెండు రావన్నమాట. సో ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఈ లైనింగ్ మెయిన్ పీస్ అనేది విడివిడిగా రావు, కలిసే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వెంబడి స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టుకున్నారంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఒక్క ఈ 1 డాట్ బ్లౌజ్కి కాదనమాట, మీరు మామూలు బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా డాట్స్ స్టిచ్ చేసుకోవాలంటే ఈ మెథడ్లో స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు బ్లౌజు ముడతలుగా రావడము, లైనింగ్ ఎక్కువ తక్కువ రావడము ఇలా ఏమీ జరగదండి. చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇంతే అండి 1 డాట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే జస్ట్ మనకి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఈ కింది వైపు నుంచి డాట్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుందండి. మీకు డైరెక్ట్ ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటారు, ఈ డాట్ ఎంత తీసుకోవాలి, పైకి ఎంతవరకు పెట్టుకోవాలి అనేది. ఒకసారి మీరు కటింగ్ వీడియో చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందండి. సో ఇక్కడ మనకి కప్ షేప్ కూడా ఇక్కడ నీట్గా చూసిండి ఇట్లా కనిపించేస్తుంది అనమాట. మీకు ఇక్కడ కావాలి అంటే లోపల ప్యాడ్ పెట్టి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందామండి. ముందుగా వచ్చేసి ఈ మధ్యలో సెంటర్లో డాట్ వెంబడి ఒక నార్మల్ స్టిచ్ వేసుకోవాలండి. ఆ తర్వాత మామూలుగా ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ 2 డాట్స్ని కలిపేసి కింది నుంచి ఈ పైన చెస్ట్ పాయింట్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి స్టిచ్ చేసుకోవాలి.
ఇలాంటి బ్లౌజెస్ చాలా ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి, ఈజీగా అయిపోతుంది. మనకు అర్జెంట్ వర్క్ ఉంది కానీ ఇవాళ కుట్టే మూడ్ లేదు, బ్లౌజు స్టిచ్ చేసుకోలేదు కానీ బ్లౌజ్ కంపల్సరీ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేసుకోవచ్చు అంటే మీకు చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను 2 పార్ట్స్ కూడా డాట్ అనేది స్టిచ్ చేసేసుకున్నానండి. ఇలాంటి బ్లౌజెస్ కేవలం యంగ్గా ఉన్న వాళ్ళకే కాదండి, ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతాయండి. ఇంట్లో అమ్మమ్మలో లేదా నానమ్మలో ఉంటారు కదా, వాళ్ళకి బ్లౌజెస్ అనేది మనకి డాట్ పెట్టేసి ఇవన్నీ షేప్ బెల్ట్ ఇలాంటి ఏం మెథడ్ లేకుండా ఇలా 1 డాట్ బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకోండి, వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి ఈ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను హుక్స్ పట్టి కుడుతున్నానండి. దీనికోసము 1.5 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ని తీసుకోండి. ఈ క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి ఉండాలండి బ్లౌజ్ పీసు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ పట్టి తీసుకున్నాం కదా, ఈ పట్టిని వెనక వైపుకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అనమాట డబల్ ఫోల్డ్ చేసుకోండి. మరీ ఎక్కువ వెడల్పు రాకుండా పట్టి తీసుకోవాలన్నమాట. డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ పట్టి చివరిలో ఒక స్టిచ్ వేసుకోవాలండి. మన ఛానల్లో కూడా హుక్స్ పట్టి మీద చాలా వీడియోస్ చేశానండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే హుక్స్ పట్టి కాజా పట్టి మీద ఆ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. సో ఇప్పుడు కాజా పట్టి కోసము 4 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకోవాలండి. దీని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసి ఇక్కడ బ్లౌజ్ పీస్కి చివరి వైపు నుంచి స్టిచ్ చేసుకుందాం. సో దీనికి కూడా అండి మనం ఇందాక హుక్స్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ పైకి పెట్టాం, కానీ ఇక్కడ రాంగ్ సైడ్ వైపు నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మనకి రైట్ సైడ్ రావాలన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ మనం వేసే కుట్టు ఇందాక మనం కుట్టు వేసుకున్నాం కదా కింది వైపు, ఆ కుట్టు మీద వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ పై వైపుకి ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేలాగా పెట్టుకోండి. మనకి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉంటుందన్నమాట, ఈ పీస్ అనేది కవర్ చేస్తుంది. ఈ పైవైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దీన్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనకి రెండు కూడా హుక్స్ పట్టి కాజా పట్టి ఈక్వల్గా వచ్చాయా అని. సో ఇక్కడ చెక్ చేసుకుంటే నాకు కొంచెం హుక్స్ పట్టి అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ మనకి ఏదైనా ఎక్స్ట్రా ఉంది అనుకున్నప్పుడు దాన్ని నీట్గా కట్ చేసుకొని రెండు ఈక్వల్గానే వచ్చేటట్లు చూసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పట్టిలాగే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా పట్టి అనేది స్టిచ్ చేసుకుందామండి. సో దీనికోసం కూడా సేమ్ అనమాట, 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి క్లాత్ రావాలి. అంటే మనకి యాక్చువల్గా 4 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ తీసుకోండి, దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు 2 ఇంచెస్ రావాలన్నమాట. ఇక్కడ పై వైపు నుంచి ఫస్ట్ ఇక్కడ నేను కాజా పట్టికి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ పై వైపున కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఈ చివరి వైపున స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇంకోటండి, ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ జస్ట్ ఫ్రంట్ సైడ్ కొంచెం షేప్ వస్తుంది కదా, సో నీట్గా స్టిచ్ చేసుకోండి. ఈ క్లాత్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. మీకు బ్యాక్ పట్టి చూసారు కాబట్టి ఈజీగా అర్థమైపోతుందండి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఏ విధంగా పట్టినో ఇక్కడ కూడా అదే మెథడ్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని ఉంటుంది కదా, ఇది లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ పైన మనకి టాప్ స్టిచ్ వచ్చేస్తుంది. మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెమ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ చేసుకున్నాక ఈ కుట్టును అనేది మనం కంప్లీట్గా విప్పేసుకుంటామండి. ఇదే మెథడ్లో మనం ఇంకొక పార్ట్ కూడా పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను రెండవ పార్ట్ కూడా పట్టి అనేది స్టిచ్ చేసేసుకున్నానండి. సో మనకి హుక్స్ పట్టి అయిపోయింది, కింది వైపు పట్టి కూడా కంప్లీట్గా పూర్తి అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ హ్యాండ్స్ని అయితే నేను కట్ చేసేటప్పుడు నార్మల్గా హ్యాండ్స్ అనుకునే కట్ చేసేసుకున్నానండి. కానీ ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అనిపించేసి ఇక్కడ జస్ట్ ఒక చిన్న మోడల్ స్లీవ్ అనేది స్టిచ్ చేశాను చూడండి.
ఇక్కడ హ్యాండ్స్కి అనేది చాలా చిన్న బార్డర్ వచ్చేసేసిందండి. లైనింగ్ని మనం జాగ్రత్తగా అటాచ్ చేసుకోకపోతే ఈ బార్డర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుందనమాట. సో అలా లేకుండా ఎలా అటాచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కింద లైనింగ్ పీస్ పెట్టండి. దాని మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడు కదా, ఈ విధంగా మెయిన్ పీస్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకునేటప్పుడు కింద మెయిన్ పీసు లైనింగు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి నీట్గా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రెండు కూడా మనకి ఈక్వల్గా వచ్చాయి చూడండి. ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా తక్కువ క్లాత్ని అనేది మనం కుట్టు కోసం అనేది తీసుకోవాలండి. ఇక్కడ జస్ట్ ఒక ఇంచు కంటే ఇంకా తక్కువ వెడల్పుతో ఉండేటట్లు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే శారీకి బార్డర్ ఉండి బ్లౌజ్ ప్లెయిన్గా వస్తాయి అనమాట, మనం కొంచెం లుక్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన బార్డర్ని మనం బార్డర్ అనేది వేస్ట్ కాకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకున్నామంటే ఈ కింది వైపు మనకనేది బ్లౌజ్ షో వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎంత సన్నగా స్టిచ్ చేసేసుకుంటున్నానో వెడల్పు అనేది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింది వైపు లైనింగ్ క్లాత్ ఏదైనా ఎక్స్ట్రాగా బయటకు వచ్చినట్లు అనిపిస్తే దీన్ని నీట్గా ట్రిమ్ చేసినట్లు కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ లైనింగు రెండు ఓపెన్ చేసినట్లు పెట్టేసి ఈ లైనింగ్ వైపు అన్నమాట మనకి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ ఎప్పుడు ఇక్కడ బార్డర్ మీదకి రాకుండా మీరు కుట్టు అనేది నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి, లైనింగ్ మీదకి వెళ్ళాలి. ఇలా టాప్ స్టిచ్కి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కుట్లు అనేవి ఎప్పటికీ ఊడి రావండి, బ్లౌజ్ కింది వైపు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని వెనక వైపు ఫోల్డ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి మనకి బార్డర్ ఎంత వచ్చింది అనేది. సో ఈ బార్డర్ని నీట్గా మీకు వీలైతే ఐరన్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ చేత్తో నేను చూపించినట్లే సర్దుకోండి. కొంచెం రఫ్ చేసినట్టు సర్దుకున్నారంటే నీట్గా అణిగిపోతుంది అనమాట. సో ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీని మీద మళ్ళీ మీరు లాంగ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే కుట్టు దూరంగా వచ్చేటట్లు లాంగ్ స్టిచ్ వేసుకోవాలండి. బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకి హెమ్మింగ్ చేసేదంటూ ఏమీ ఉండదన్నమాట. బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత మనం ఈ కుట్టును అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో చూసారా, మీరు ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు బార్డర్ అనేది లాస్ ఉండదండి. ఎంత చిన్న బార్డర్ వచ్చినా కూడా మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్కి చుట్టూ కూడా లైనింగ్ అనేది స్టిచ్ చేసేసుకుందాము. లైనింగ్కి మెయిన్ పీస్ అటాచ్ చేసేటప్పుడు లూజ్ కుట్టు పెడతాం కదండి. సో అప్పుడు ఒక్కోసారి మనకి ఇలా ముడత వచ్చినట్లు వచ్చేస్తుంది అనమాట జాయిన్ చేసేటప్పుడు కుట్టు. దాన్ని నీట్గా చేత్తో సర్దుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుందాము. సో మొత్తం హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్లీవ్ కూడా నేను లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడానికి రెడీ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ హ్యాండ్కి మోడల్ స్లీవ్ అనేది నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. సో ఇప్పుడు హ్యాండ్ని సెంటర్కి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. మనకి ఈ సెంటర్ అనేది ఇక్కడ కరెక్ట్గా రావాలి అండి. ఇక్కడ సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీరు సెంటర్లో గుర్తు కోసం ఈ విధంగా చాక్ పీస్తో చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి స్ట్రైట్గా అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ కింది వైపు నుంచి ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెంటర్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ జస్ట్ మీకు ఎక్కువ వద్దండి, నేను 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ పైన 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 5 ఇంచెస్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది వేరే మోడల్ ఏది కాదండి, ఒకప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా పుష్ప స్లీవ్స్ అని. సో అదే పుష్ప స్లీవ్స్ని నేను ఇంకొక మోడల్లో ఈజీ మెథడ్లో స్టిచ్ చేసుకుంటున్నానండి. సో ఈ పద్ధతి అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. ఎక్కువ బఫ్ కూడా రాదనమాట, జస్ట్ లైట్గా చిన్న కుచ్చు అనేది ఒకటి కనిపించేస్తుంది అనమాట, డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మళ్ళీ ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనకి 5 ఇంచెస్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ నుంచి పై వైపుకి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ ఒక చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోండి. వెనక వైపు కూడా మనకి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ను మళ్ళీ ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెంటర్ మార్కింగ్ అనేది ఒకటి చేసుకోండి, అంటే షోల్డర్ దగ్గర సెంటర్కి అనమాట. ఇక్కడ మనం ఇందాక 1 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అటువైపు ఇటువైపు జస్ట్ ఒక్క కుచ్చేయండి, ఇక్కడ ఎక్కువ రాదనమాట.
ఓన్లీ 1 ప్లీట్ మాత్రం పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఆ ఒక్క ప్లీట్కి స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఇటువైపు నుంచి ఒక ప్లీటు, మళ్ళీ ఇటువైపు నుంచి ఒక ప్లీటు, రెండు కూడా ఆపోజిట్గా తీసుకోవాలన్నమాట. ఈ కుచ్చులు కూడా రెండు కూడా సెంటర్కి వచ్చేసరికి దగ్గర దగ్గర రావాలి. సో ఇక్కడ చూడండి, నేను వేసినాను కదా, మీకు దగ్గర నుండి చూపిస్తున్నా. ఇలా అనమాట. మనం వేసుకునేప్పుడు జస్ట్ లోపల వైపు నుంచి ఒక చిన్న క్లాత్ అనేది ఓపెన్ అయినట్లు ఉండి లైట్ బఫ్ వస్తుందండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇక్కడ మనకి సెంటర్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ సెంటర్ని ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఫ్లాట్గా అనమాట మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కుచ్చుకోకుండా హ్యాండ్ అనేది దాన్ని ఈ విధంగా ఒత్తి పెట్టినట్లు పట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పెట్టేసి ఎగ్జాక్ట్గా అక్కడ ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వెనక వైపు నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్. సో ఇక్కడ బ్యాక్ వైపు నేను స్టిచ్ వేసుకుంటున్నానండి. జస్ట్ ఒక చిన్న కుట్టు వేసుకొని రఫ్ చేసేసుకోండి, డబుల్ స్టిచ్ లాగా. అంతే అండి. చూసారు కదా, మోడల్ స్లీవ్ అనేది సింపుల్గా ఈజీగా ఎంత నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను ఎల్బో స్లీవ్స్కి అయితే ఇది స్టిచ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే షార్ట్ హ్యాండ్స్ కూడా మీరు ఈ మోడల్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు మనకి జస్ట్ ఈ లోపల క్లాత్ లైట్గా ఓపెన్ అయ్యేసి చిన్న పఫ్ లాగా అనిపిస్తుంది. ఇదే విధంగా నేను రెండో సైడు స్లీవ్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ మీకు ఒకసారి 2 స్లీవ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఈ రెండింటికి షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ పార్టు రైట్కి, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్కు ఇలా చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్కి డబల్ స్టిచ్ వేసుకోవాలండి. షోల్డర్ డబల్ స్టిచ్ ఎప్పుడు వచ్చిన కుట్టు మీదే ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. అటు సైడు ఇటు సైడ్ అనేది లేకుండా ఒకే కుట్టు మీద ఇంకొక కుట్టు అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండవ వైపు కూడా జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ రెండు వైపు జాయిన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు కూడా ఈక్వల్గా రావాలండి. అది చూసుకొని జాయిన్ చేసుకోండి. మళ్ళీ దీని మీద కూడా సేమ్ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాక ఇప్పుడు స్లీవ్స్ని అటాచ్ చేసుకుందామండి. ముందుగా హ్యాండ్స్ని కుట్టుకునేప్పటికీ ఇక్కడ మనకి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరిగే చోట ఒక 1/2 ఇంచు లోతు రావాలన్నమాట. సో ఇక్కడ లోతు వచ్చి లైట్గా షేప్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామూలుగా అయితే ముందే కట్ చేసుకోవచ్చండి షేపు, కానీ ఇక్కడ కొంచెం ఫ్రిల్ తీసుకున్నాం కదా, ప్లీట్ పెట్టేసుకున్నాం మోడల్ స్లీవ్స్ కోసమని. సో దానికి అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ చంక డౌన్ అనేది తీస్తున్నాను అనమాట. లేదంటే మీరు నార్మల్గా ముందే కటింగ్లోనైనా కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. సో అదేవిధంగా రెండవ స్లీవ్ కూడా ఇక్కడ నేను కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజ్ యొక్క షోల్డర్ సెంటరు, అదేవిధంగా ఇక్కడ హ్యాండ్స్కి ఉన్న సెంటర్ తీసుకున్నాం కదా ప్లీట్స్ పెట్టి, ఈ సెంటర్ రెండు ఒకే చోటు వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మన వైపుకు స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఏం చేస్తుంటారంటే కొందరు హ్యాండ్ని మొత్తం అటువైపు నుంచి ఇటువైపుకు పెట్టి పిన్నులు పెట్టి స్టిచ్ చేస్తారు. సో అలా స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి అటువైపు ఎక్కువ పీసు తక్కువ, ఇటువైపు ఎక్కువ, అట్లా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో అలా లేకుండా ఈ విధంగా మీరు వీడియోలో చూపించినట్లు సెంటర్లో పెట్టి స్టిచ్ చేసుకున్నారనుకోండి, రెండు వైపులా ఈక్వల్ వచ్చేస్తుంది. అదేవిధంగా రెండు వైపులా కూడా మనం ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి హ్యాండ్కి. ఇక్కడ చివరి వరకు స్టిచ్ చేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మళ్ళీ ఇటువైపు తిప్పి షోల్డర్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కంప్లీట్గా మనం డబుల్ స్టిచ్ వేసుకున్నట్లు అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇదే విధంగా రెండో వైపు స్లీవ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను సెకండ్ వైపు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకున్నాం అన్నమాట. తర్వాత మెడపట్టి స్టిచ్ చేసుకుందామండి. సో ఇక్కడ నేను మెడపట్టి అనేది స్ట్రైట్ పీస్తో స్టిచ్ చేస్తున్నాను. సో స్ట్రైట్ పీస్ తీసుకునేటప్పుడు ఈ నెక్ పీస్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ వివరిస్తానండి. ఇక్కడ నేను హెమ్మింగ్ పట్టీ కోసం స్ట్రైట్ పీస్ని 1.5 ఇంచెస్ వెడల్పు పట్టీ తీసుకొని
ఆ పట్టీని సగానికి ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ స్టార్టింగ్లో మనం హుక్స్ పట్టీ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో దీనికోసం స్టార్టింగ్లో కొంచెము ఈ స్ట్రైట్ పీస్ పట్టీని కొద్దిగా ఒక పావించు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ టన్ను తిరుగుతుంది కదా, అక్కడ చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇది స్ట్రైట్ పీస్ కదా, మనకి కరెక్ట్గా ఒకేసారి కుట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పట్టేసినట్లు వచ్చేసి ఈ షేప్ డిస్టర్బ్ అవుతుంది. సో అలా కాకుండా ఉండడానికి మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ అనేది టర్న్ అవుతుందో అక్కడంతా ఈ విధంగా వీడియోలో చూపించినట్లు ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ నుండి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ టర్న్ అవుతుంది కదా, అంతవరకు మీరు నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్ స్టార్ట్ అవుతుంది కదా, టర్న్ తిరిగే చోట మళ్ళీ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ప్లీట్స్ కింది వైపు మనకి యూనిక్ షేప్ వస్తుంది కదా రౌండ్ నెక్కి, ఆ షేప్ వెంబడి కూడా మీకు ఫ్రిల్స్ అనేవి రావాలి అండి. సో ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఎంత బ్రాడ్ నెక్ అయినా, ఎంత డీప్ రౌండ్ నెక్ అయినా కూడా, స్ట్రైట్ పీస్ అయినా కూడా మీకు నెక్ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదండి. చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. మనకి ఒక్కోసారి బ్లౌజ్ పీస్లో క్రాస్గా తీసుకునేంత క్లాత్ అనేది మిగలకపోవచ్చు అండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా మనకి చిన్న చిన్న పీసులు మిగులుతాయి కదా, వాటిని స్ట్రైట్ పీసులుగా కట్ చేసుకొని 1 by 1 జాయిన్ చేసుకునేసి ఈ విధంగా స్ట్రైట్ పీస్తో కూడా నెక్ షేప్ అనేది నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఇక్కడ మనకి ఈ రౌండ్ షేప్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదండి. అక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్ నెక్ రౌండ్ తిరుగుతుంది కదా, అంతవరకు మళ్ళీ నార్మల్గా స్టిచ్ చేసేసుకోండి. మళ్ళీ ఇటువైపు ఫ్రంట్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ప్లేట్స్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి నెక్ వెంబడి కూడా. సో ఇలా కటింగ్స్ అనేది పెట్టుకొని నెక్ను టర్న్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. సో ఇలా మొత్తం నెక్ చుట్టూ కూడా కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. తర్వాత ఈ నెక్ పట్టిని ఈ విధంగా ఓపెన్ చేసినట్లు చేసేసుకొని దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. సో ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ కుట్టు ఎప్పుడు అటువైపు నెక్ పీస్ మీదే రావాలి, ఇటు సైడ్ మనకి బ్లౌజ్ మీద రాకుండా చూసుకోండి. ఈ విధంగా నెక్ మొత్తం కూడా మనకి టాప్ స్టిచ్ అనేది రావాలండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీ ఉంది కదా, ఈ పట్టీని లోపల వైపుకు ఫోల్డ్ చేసేసుకొని హెమ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బిగినర్స్ ఉండి హెమ్మింగ్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే దీని మీద మళ్ళీ ఒకటి లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి. మీరు బ్లౌజ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ కూడా స్టిచ్ చేసుకున్నాక ఈ కుట్టును మనం తీసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను నెక్ మొత్తం కూడా లాంగ్ స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. సో ఇక్కడ మనకి రౌండ్ నెక్ షేప్ అనేది ఇక్కడ మీకు ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకి ఫినిషింగ్ ఇంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చివరిగా బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్ చేసుకుందామండి. సో దీనికోసము ఫస్ట్ స్లీవ్స్ని రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్స్ చేసుకుంటాం కదండి, ఆ మార్కింగ్స్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు కూడా ఈక్వల్గా వచ్చేటట్లు పెట్టేసుకొని ఇక్కడ కింది వైపు కండి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇవి కూడా కింద మనకి ఈక్వల్గా రావాలండి. సో ఇలా రావాలి అంటే ముందుగానే అవి రెండింటిని చేత్తో పట్టుకునేసి మనం స్టిచ్ వేసుకున్నామంటే రెండు ఈక్వల్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇటువైపు ఉండే ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ మనకి ఓవర్లాక్ అవకాశం ఉంటే చేసేసుకోవచ్చు. మనకి అవకాశం లేనప్పుడు ఈ దారాలు పోగులు ఇవన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఈ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటామండి. తర్వాత ఇదే కుట్టు పక్కన మీకు ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు గ్యాప్ వదులుకొని ఎన్ని కుట్లైనా వేసేసుకోవచ్చు అండి. ఇదే విధంగా నేను రెండవ వైపున కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసుకున్నానండి. ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు చెప్పాను కదండి, స్టిచెస్ అనేది మీ ఇష్టం అన్నమాట. 2 వేసుకుంటారా 3 వేసుకుంటారా అనేది మీ కంఫర్ట్ని బట్టి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. సో ఇంతే అండి, బ్లౌజ్ అనేది మనకి ఇప్పుడు కంప్లీట్గా స్టిచ్ చేసేసుకున్నాము. ఇక బ్యాక్ డాట్స్ కూడా మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఇంతే అండి,
వన్ టెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏ సైజు వాళ్ళకైనా కూడా నీట్గా ఫిట్టింగ్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుందండి. ఇంకా ఇది ఓన్లీ బ్లౌజ్కే కాకుండా మనకి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు 2 వైట్ బ్లౌజ్ పీసులు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి బ్లౌజ్ పీసులతో స్లీవ్లెస్ వన్ టక్ బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసుకున్నామంటే మనం ఇన్నర్గా కూడా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. అంత కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నానండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కానీ లేదా మీకున్న డౌట్స్ని కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.